సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో నిందితురాలు డాక్టర్ నమ్రత నేరాంగీకార పత్రంలో కీలక అంశాలు నమోదు చేశారు. నమ్రత నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నేరాంగీకార పత్రంలో వివరాల ప్రకారం విజయవాడ, సికింద్రాబాద్, విశాఖలో ఫెర్టిలిటీ సెంటర్లు నడిపారు. సరోగసి పేరుతో నమ్రత 20 లక్షల నుంచి 30 లక్షలు వసూలు చేశారు. ఏజెంట్లను నియమించుకుని పిల్లలను కొనుగోలు చేశారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు డబ్బులు ఆశ చూపి శిశువు విక్రయానికి ఒప్పందం చేసుకున్నారు. ప్రసవం తర్వాత బాలింతల నుంచి పిల్లల్ని కొనుగోలు చేశారు. ఆ పిల్లలను సరోగసి ద్వారా పుట్టినవారిగా నమ్మించారు. సృష్టి కేసులో డాక్టర్ నమ్రత బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది సికింద్రాబాద్ కోర్టు. నమ్రతతో పాటు ఆమె కుమారుడు జయంత్ కృష్ణ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది.